ఎట్లా రేవంత్ రెడ్డి స్కీమ్స్ అని వస్తున్నాయా? ఏం వస్తలేవు మేడం, ఫ్రీ బస్ వస్తలేదు. ఇక టైంకి ఫ్రీ బస్ రావాలంటే రాదు. డబ్బుల బస్ వేసిండు, పైసలు పెంచిండు. ఆ 10 సంవత్సరాల కింద బాగుండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మొత్తం గబులు వేసిపోయింది. గ్యాస్ ఫ్రీ లేదు, కరెంటు ఫ్రీ లేదు. చీరలు వచ్చినాయా? బతుకమ్మ చీరలు కూడా రాలేవు, 2 వస్తాయన్రి, అవి కూడా రాలేవు. ఇక గ్యాస్ డబ్బులు వేస్తా అన్నారు, అన్ని చేపించుకుండ్రు, అవి కూడా రాలేవు. 2500 వేస్తా అన్నారు, అవి కూడా వేయలేరు. ఏమీ లేదు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి. అది ఇళ్ళకి అప్లికేషన్ పెట్టినాము, అవి కూడా రాలేవు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉందంట, మీరు కావాలని చెప్తున్నారంట కదా? ఏం లేదు, అది అంత ఏం లేదు. కేసీఆర్దే బాగుండే, నాకు అడిగితే మాత్రం కేసీఆర్దే బాగుండే. కొంతమందికి కరెంట్ బిల్ ఫ్రీ ఉంది, కొంతమందికి లేదు. మాకైతే అస్సలు లేదు కరెంట్ బిల్. ఎలక్షన్ వస్తుంది, కేసీఆర్ పార్టీ వస్తుందా కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కేసీఆర్, ఖచ్చితంగా కేసీఆర్ని. ఈసారి కేసీఆర్ని తీసుకురావాలి. కేసీఆర్ ఏం చేశారు 10 సంవత్సరాల్లో? మంచి చేశాడు, రైతు బండి పడ్డది, మళ్ళా మొగుళ్ళు మళ్ళీ పింఛను మంచిగా చేసిండు, నల్ల బిల్లు ఫ్రీ చేసిండు, అన్ని బాగానే ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఈ ఫ్రీ బస్సులు వేసిండు, మళ్ళీ ఈ సరుకుల్లో పెంచిండు పైసలు. మళ్ళీ మేము చేసుక తింటాం, ఎట్లా మేము కిరాయికి ఉన్నాం. మేము పొద్దున్న డ్యూటీలోకి వస్తే ఇప్పుడు వస్తాము, చేసుక తింటాం మేము. ఆ నూనె కడ పెంచిండ్రు, బియ్యం కడ పెంచిండ్రు, అన్నిటికడ పెంచిండు. సన్నబియ్యం ఏమొచ్చినాయి, ఏం బాగున్నాయి, అన్ని నూకలే లోపల వండితే ఇట్లా బుర్జగా అంత నూకలే. ఏం తినాలి అని ఏం ఫ్రీ పెట్టిండ్రు అని, ఏం ఫ్రీ, బస్సు ఒకటే ఫ్రీ, కరెంట్ బిల్ ఒకటే ఫ్రీ, ఇంకేం లేదు. మళ్ళీ 10 సంవత్సరాలు మేము అప్లై చేసి ఇండ్ల గురించి ఉన్నోళ్ళకి ఇస్తుండ్రు, లేని వాళ్ళకి ఇక్కడ ఎట్లా బతకాలి, మేము కిరాయి కొంటున్నాం, నెలకు 6000 కిరాయి కడుతున్నాం.